శ్రీ సంజీవరెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. అయితే అధ్యక్ష, ముఖ్యంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇది ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవస్థ ఇది. అట్లాంటిది ఈరోజు మొత్తం భ్రష్టు పట్టిపోయింది అధ్యక్ష. రెవెన్యూ రికార్డులలో ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ ధరణి పోర్టల్ అనేది అప్పటి నుండి మొత్తం వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తర్వాత రైతులకు చాలా సమస్యలు ఎదురైనాయి అధ్యక్ష. మనం గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడు కూడా టెనెన్సీ యాక్ట్ నుండి పట్టుకొని కౌలుదారుల హక్కు చట్టం ఏదైతే ఏర్పడిందో అప్పటి నుండి కూడా ఎన్నోసార్లు ROR కూడా చేపట్టడం జరిగింది. అది ఎలాంటి అవకతవకలు లేకుండా రికార్డులు సవ్యంగా ఉండి ఒకరి పేరు మీద ఒకరి పడకుండా రైతులు హక్కు కోల్పోకుండా భూ యజమానులు హక్కు కోల్పోకుండా చేపట్టడం జరిగింది. గతంలో ఫస్ట్ ROR 1948లో రావడం జరిగింది. తర్వాత 79, 80లో, తర్వాత 89, 90లో కూడా రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ధరణి ఏదైతే అంతకంటే ముందు భూ సంస్కరణ చట్టం తీసుకొని వచ్చి 2017 ఏదైతే చేపట్టడం జరిగిందో మొత్తం సర్వే చేస్తాం, మేము సర్వే చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా సవరిస్తాం, గెట్టు పంచాయతీలు ఒక్కటి కూడా లేకుండా మేము చేస్తాం అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ దాని తర్వాత ధరణి ప్రవేశపెట్టిన తర్వాత ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో తమరికి తెలుస్తూ ఉంది అధ్యక్ష. తర్వాత ఈ ల్యాండ్ రికార్డ్స్లో ఏవైతే ఉన్నాయో గతంలో కొంతమంది ఈ 16 కాలం తీసేయడం వలన, ఇది కాస్తు కాలం తీసేయడం వలన ఎన్నో సమస్యలు రావడం జరిగింది. గతంలో కొన్ని తరాలు 3 తరాల నుండి కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయ భూముల్లో వారి పేర్లు కాకుండా గతంలో ఉన్న ఎవరైతే పట్టేదారులు ఉన్నారో వాళ్ళు అమ్మినా కూడా, సాదా బైనామాల ద్వారా అమ్మినా కూడా వారి పేర్లు కాకుండా మన గతంలో ఉన్నటువంటి యజమానుల పేర్లే రావడం జరిగింది. కొంతమంది అయితే భూములు అమ్ముకొని పోవడం జరిగింది. ఎప్పుడో భూములు అమ్ముకొని గత 30-40 సంవత్సరాల క్రితం అమెరికాలో సెటిల్ కావడం జరిగింది. అటువంటి వాళ్ళ పేర్ల మీద కూడా ధరణిలో మళ్ళీ వాళ్ళ పేర్లు రావడం జరిగింది. ఇదొకటే కాకుండా ప్రాక్టికల్గా చూస్తే ఎన్నో గ్రామాలలో కూడా ఈ హౌస్ సైట్స్ కూడా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద గవర్నమెంట్ కూడా సేకరించిన భూమి ఏదైతే ఉందో అటువంటి భూములలో కూడా మళ్ళీ వారి పేరు మీదకి పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ధరణిలో పాత యాజమాన్యాల పేర్లు రావడం జరిగింది. దాని గొడవలు కారణమైనాయి. దాన్ని అదునుగా తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి హౌస్ సైట్స్ పంచిన వారిలోనూ కూడా హౌస్ సైట్స్ ఖాళీ చేయడం జరిగింది అధ్యక్ష.